అన్న నమస్తే. నమస్తే అండి. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడైతే గోపిరెడ్డి గారు, ఎందుకు వేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎందుకలా? ఎందుకంటే చాలా మంచి పనులు, అభివృద్ధి అనేది బాగా కంటికాయలుగా. అభివృద్ధి లేదంటున్నారు కదా, సంక్షేమం ఒకటే అంటున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? రాజధాని లేదు మనకు, ప్రత్యేక హోదా లేదు మనకు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు, ఉద్యోగం లేవు ఎవరికి ఐటీ సెక్టర్ పరంగా. ఎలాంటి అభివృద్ధి అంటారు మరి? ఉద్యోగాలు ఎందుకు లేవు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాడు. 14 ఏళ్ళు సీఎం చేసి అతను ఎవరికి ఉద్యోగాలు? మా గ్రామం ఆరేపల్లి గ్రామం, మా గ్రామంలో అతను 14 ఏళ్ళు సీఎంగా చేశాడు. ఒక్కరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది లేదు అతను సీఎంగా చేసినప్పుడు. ఈ 5 సంవత్సరాలలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సచివాలయం బిల్డింగ్ ఉంది, ఆర్బీకే కేంద్రం ఉంది. గతంలో ఒక పని చేయించుకోవాలి అంటే రొంపుచాల మండలం ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగిపోయి తిరగాల్సిన పరిస్థితి. మా మండలం గురించి నేను చెప్తున్నాను. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఇంట్లో కూర్చుంటేనే వాలంటరీ వ్యవస్థ వస్తుంది, కమ్మగా కావాల్సిన పని చేస్తున్నారు. లేదనుకో సచివాలయానికి వెళ్ళామనుకో, మనకి ఏది కావాలన్నా సచివాలయ వ్యవస్థలో కూడా కొంతమంది లంచాలు తీసుకుంటున్నారనే ఒక వాదన ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా వరకు ఇన్ఫర్మేషన్ని దోచుకెళ్తున్నారు, గవర్నమెంట్కి అందజేస్తున్నారు, వాలంటీర్లు ఒక వారధిగా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. దాని పట్ల మీరేమంటారు? ఒకటి, ఎవరో గిట్టిన వాళ్ళు మాట్లాడటం తప్పితే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమానండి. మాకంటూ అర్హత ఉండి మాకు ఈ పథకం రాలా, ఈ పింఛన్ ఇవ్వలేదు అని చెప్పమానండి. గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే గ్రామంలో పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి వాడికి అర్హత ఉంటే చాలు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాయి సంక్షేమ పథకం ద్వారా. ఇంకంతకాడికి ఇంకేం కావాలి చెప్పండి? మీరు ఎక్కడ గురించో రాజధాని గురించి అడుగుతున్నారు. నేను ఒక సామాన్యుడిని, నాకు రాజధానితో అవసరం లేదు. నా గ్రామంలో నాకేం జరుగుతుంది అనేది నాకు కావాలి. నా గ్రామంలో నేను జడ్జాగా వెళ్ళానా, ఊళ్ళోని సచివాలయానికి వెళ్ళానా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ కావాలన్నా డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను, ఇంటికి వచ్చాను. మరుస రోజు వాళ్ళే ఫోన్ చేసి అయ్యా నీ క్యాస్ట్ ఇన్కమ్ వచ్చాయి రా తీసుకెళ్ళి కానీ అని చెప్తున్నారు. మద్యపాన నిషేధం అనేది చేయకుండా ఎక్కువ రేట్లు పెట్టి మద్యాన్ని అమ్ముతున్నారు. సో దానివల్ల మద్యపాన నిషేధం జరగకపోగా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనడం, ఇంట్లో పుస్తులు అమ్మేనా మందు తాగడం అలాంటివి జరుగుతున్నాయి కదా. సో దాని గురించి ఏమంటారు? మద్యపాన నిషేధం అనేది, మద్యం అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 130, 140 రూపాయలు అమ్మింది. ఇవాళ అదే బాటిల్ 150 రూపాయలు అమ్ముతుంది. పెద్ద తేడా ఏముంది? ఈరోజు ఇప్పుడు మనకి సంవత్సరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సహజం తెలిసినవే మనవి. ఎక్కడ కూడా మద్యపాన నిషేధం ఈరోజు చూడండి. కల్తీ అంటున్నారు, ఎక్కువ కల్తీ అలాంటివి ఏం లేవు. ఇవన్నీ ఓరగా గిట్టిన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి కిడ్నీ ఫెయిల్. ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మద్యం దాగి? మీరు చెప్పండి, మద్యం దాగి ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? అనారోగ్య పాలవుతున్నారు అంటున్నారు కదా. అంటే గతంలో అవ్వలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అవుతున్నారా? వీళ్ళు తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లే అంటున్నారు. మరి ఎవరు తీసుకొచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అవేనబ్బా. ఏవి కూడా మార్పు లేవు, కాకపోతే పేర్లు మార్చారు అంతే. ఇంతకుముందు ఓసీ, ఏసీ ప్రీమియం, మ్యాన్స్ హౌస్ అలాంటివి ఇవాళ అవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ పేర్లు మార్చారు అంతవరకే. 3 రాజధానులు ఉండడం అనేది రాజధానితో నాకు అవసరమే ఉంది. నా గ్రామంలోనే నాకు సచివాలయం ఉంది, ఆర్బీకే బిల్డింగ్ ఉంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ఉంది. నా గ్రామంలో నాకు పని జరుగుతున్నప్పుడు రాజధాని దాకా నాకు పని ఏంటి అంటున్నాను. రాజధానితో అవసరం లేదు, నాకు రాజధాని దాకా పని ఏంటి చెప్పండి. ఇప్పుడు యువతకు ఉద్యోగం కావాలి కదా, సో దానికి మనకు ఐటీ సెక్టర్ అనేది లేకుండా ఉంది ఆంధ్రాలో. సో దానికి అది వైఫల్యమే కదా. ఇప్పుడు గతంలో ఐటీ సెక్టర్ ఇక్కడ ఏమన్నా 5 ఏళ్లలో ఏమన్నా ఉందే? గత 5 ఏళ్లలో చెప్పండి మీరు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనకు పెద్ద టైం లేదు. ఇప్పుడు ఒకటి పెద్ద టైం లేదని చెప్తున్నారు. 5 సంవత్సరాలలో 14 నుంచి 19 దాకా మనకేమన్నా జరిగింది? ఐటీ సెక్టార్లు కానీ కాదు, గతంలో ఏమన్నా రాజధాని కానీ ఒక బాహుబలి గ్యాప్స్ చూపించారే తప్పితే ఏదన్నా జరిగిందా? ఓకే, ఇప్పుడు అమరావతి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చారు చంద్రబాబుకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది రాజధాని కాదు అని చెప్పి మార్చారు. సో ఇప్పుడు దానికి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా అమరావతి రైతులు. దాని పట్ల మీరేమంటారు? అమరావతి రైతులు ఎవరు కూడా బాధపడలేదు, అంతా చాలా యాక్టివ్గానే ఉన్నారు అక్కడ. చెప్పండి, అక్కడ మొత్తం భూములు కొన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు బినామీలు కొన్నారు తప్పితే రాజధాని కోసం ఎవరు కూడా అక్కడ సేకరించలే. అతను బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి 50 లక్షలు 60 లక్షల భూములు కొని వాటిని 10 కోట్లు 20 కోట్లుగా ఒక వ్యాపారం లాగా చేశారే తప్పితే రాజధానిగా దాన్ని ఎవరు చూడలే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు తెలిసి అయితే 120 నుంచి 130 సీట్లు వస్తాయి.
అది రాయి దాడి జరిగింది, ఐడియా ఉందా మీకు? రాయితో కొట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఐడియా ఉందా? చూసారా? సో అది ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఎవరు చేశారంటే ఎవరో గిట్టిన వాళ్ళు చేసి ఉంటారు. అదే అంటున్నా. వాళ్ళు అంటే ఇంకా ప్రతిపక్షం నుంచే జరిగి ఉంటది. ప్రతిపక్షం నుంచే జరిగిందని అనుకోవడం కంటే సొంత పార్టీలో నుంచే కొంతమంది ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు అనుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్ళు పోల వర్షం కురిపించడం తప్పితే రాళ్ళ వర్షం కురిపించే స్థాయికి ఇంకా కార్యకర్తల నాయకుడు రాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక్కటి ఆలోచించండి మీరు. 2 సంవత్సరాలు కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. అతను గట్టిగా 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. మనకు 1 సంవత్సరం సరిగ్గా పంట పండకపోతేనే రైతు ఎంత గొల్లవుతామో మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి అలాంటిది వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయి ఉంటే 2 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకం ఆపకుండా చెప్పిన డేటుకి చెప్పిన ప్రకారం అన్నీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్కి వచ్చేసాయి. గతంలో రైతు రుణమాఫీ అన్నాడు, నేను వస్తే పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు. ఎవరికన్నా చేశాడా చెప్పండి? మీరు ఆలోచించండి. ఒకటి 2 రైతు రుణమాఫీ అని చెప్పి రాగానే తొలి సంతకం పెడతానని చెప్పి మాయ మాటలు చెప్పి చివరికి 1,50,000 అని చెప్పి 1,50,000 అయినా సరిగ్గా జనాల అకౌంట్లకు వేసాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి ఎవరికైనా సరే ఈ పని ఒక్క పని ఇదిగో ఈ ఇంటి కాదు నేను కాదు అతని కాడికి వెళ్ళు, అతను కాదు ఇతని కాడికి వెళ్ళి అని చెప్పి జనాలను తిప్పి చెప్పులు అరిగిపోయితే జనాన్ని ఇబ్బంది పెట్టారే తప్పితే ఎక్కడైనా ఏదన్నా జరిగిందే? నరసరావుపేటలో డెవలప్మెంట్ జరిగిందంటే ఏ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్నారు? నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే గోపిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. నువ్వెవరో తెలియకపోయినా నువ్వు వెళ్ళి సార్ నాకు పలానా పని ఉంది, నాకు పలానా పని చెయ్యి అంటే నువ్వు ఏ అధికారితో అయితే నీకు పని ఉందో ఆ అధికారికి వెంటనే ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఇమ్మీడియట్గా పని చేయి అంతే. గతంలో ఒక వెంచర్ వేయాలన్నా ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టాలన్నా ముందుకొచ్చి కట్టిన వాళ్ళు లేరు. ఇవాళ ప్రశాంతంగా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు నర్సరావుపేటలో. ఎక్కడా కూడా ఒక వెంచర్ వేస్తున్నా ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ ప్రశాంతంగా ఎవడంతరో వాడు పర్మిషన్ తీసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. గతంలో ఎన్ని బిల్డింగులు కట్టారు నర్సరావుపేట అపార్ట్మెంట్లు అలాంటి, ఇవాళ ఎన్ని కట్టారు ఒక్కసారి మీరు ఆలోచించండి. డెవలప్మెంట్ పల్నాడు జిల్లా తెచ్చాడు నర్సరావుపేటని. అతను మినిస్టర్ పదవి కూడా వదిలేసుకొని జిల్లా తెచ్చుకున్నాడు. జిల్లా కావాలా నీకు మినిస్టర్ కావాలని సీఎం గారు అడిగితే నాకు జిల్లానే కావాలి, నాకు మినిస్టర్ పదవి వద్దు అని చెప్పి నర్సరావుపేటని జిల్లాగా చేపించారు. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు గెలుస్తారు. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇక్కడ 100% పక్కా. ఇంతలో అతను ఢీ కొట్టే లీడర్ అయితే ఇక్కడ లేడు. ముందు రోజుల్లో మనకైతే తెలియదు కానీ ఇంకా 5 టర్మ్ల ఎమ్మెల్యేగా ఇక్కడ అరవింద్ గారు గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. అరవింద్ బాబు గారు గట్టి పోటీ అంటే అతను ముందు అతను వెనుకిడుతున్న వాళ్ళనే నమ్మే పరిస్థితి లేదు. ఇంకా అతను ఏం గట్టి పోటీ చేస్తాడు చెప్పండి ఇక్కడ? ఎంపీగా ఎవరిని అనుకుంటున్నారు? ఎంపీగా అనిల్ కుమార్ గారే గెలుస్తారు పక్క. ఎందుకంటే ఒక బీసీ కులస్తుడు, నేనైతే ఓసీ కమ్మ, కానీ అనిల్ అన్న ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఒక బీసీ కులస్తుడు, చాలా మంచి వ్యక్తి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మొత్తం కూడా నర్సరావుపేట పార్లమెంట్ పుట్టిన తర్వాత బీసీ కులానికి సీట్ ఇచ్చింది లేదు. ఈరోజు సీట్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు మొత్తం కూడా ఒకటయ్యి అనిల్ అన్నని గెలిపిస్తే నర్సరావుపేట పార్లమెంట్లో బీసీకి ఎప్పుడు కూడా చోటు ఉంటుంది. అది ఈసారి అయితే ఖచ్చితంగా వైసీపీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గురుగారు నమస్కారం. డబుల్ అండి నమస్కారం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? చంద్రబాబు గారికి అండి. చంద్రబాబు గారికి. అరవింద్ బాబు చంద్రబాబు గారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు అయితే ఉద్యోగాలు వస్తాయి, పోలవరం పూజ చేస్తాడు, రాజధాని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు కదా చాలా వరకు, 3 రాజధానులు అన్నాడు కదా. సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు. అవన్నీ తీసి అవతల పెట్టండి. ఉద్యోగాలు తీసుకొచ్చారు కదా 2 లక్షల పైగా. ఏ ఉద్యోగం? వారంటీ ఉద్యోగాల వాలంటీర్ అనే కాదు, మన సచివాలయ ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి కదా, తీసి అవతల పెట్టండి. ఇవి అయితే చంద్రబాబు అయితే ఉద్యోగాలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు. ఐటీలో వస్తే రాజధాని వచ్చింది, ఈ పిల్లలకి ఉద్యోగాలు జాబులు అన్ని వస్తుంటాయి. అది ఇప్పుడు మీకు అమరావతి రాజధాని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అమరావతి అయితేనే బాగుంటుంది. 3 రాజధానులు అయితేనే డెవలప్ ఉంటుంది అంటున్నారు కదా జగన్మోహన్. అమరావతి రాజధాని ఫస్ట్ మోడీ గారు వచ్చాడు, శంకుస్థాపన చేశాడు రాజధాని ఇప్పుడు అమరావతి. మరి ఓకే, మరి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతారా చంద్రబాబు గారు? తెస్తాడేమో, అందరూ వస్తే తీసుకొస్తాడు. ఏది మరి మెడలు వచ్చి తెస్తా అన్నాడు, ఏది తేలేదుగా. అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ స్థాపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాష్ట్రం? ఇక పోయిద్ది సంక్రాంతికి, శ్రీలంక అయిపోయింది. అనుమానం లేదు. 2 కిడ్నీలు అంటాడు, ఒకటి ఉంచుకొని ఒక కన్ను ఒక కిడ్నీ ఇండ్రా అంటాడు, తీసేస్తాడు. ఇప్పుడు కానొస్తుందిగా, జనాల్ని ఏడాడ కొడుతుంది, చంపుతుంది, అన్ని చూపిస్తున్నాడుగా. అంటే రౌడీ రాజకీయం ఎక్కువ ఉందంటారా? కానొస్తుందిగా.
మాచర్లో వాళ్ళు చంపేశారు, ఇటు పులివెందులకల్లి నవాబు గారిని రైల్వే కింద పెట్టారు. వాళ్ళు చేసింది లోకల్ లీడర్లు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఆయన చర్య తీసుకోవాలిగా. మరి ఇట్లా చేస్తున్నారని చర్య తీసుకోవాలి కండి. మొన్న చిల్లరపేట సభకు వచ్చినప్పుడు వాడు ఎవడో జనాన్ని తీసుకొచ్చాడు, గొడవలతోటి అటాక్ చేశారు. ఆయన హైదరాబాద్ దశపరి చచ్చిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే కారణం ఆయన పరిపాలన కాదు, ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళే కారణం అంటారా? గ్యారెంటీ 99% వాళ్ళే. మరి ఏం మాట్లాడలేదు కదా. కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వైసీపీ వాళ్ళని ఇవి ఇటు చేస్తున్నారు, ఇటు చేయకూడదు అని ఆపాలి కదా. సరే, ఈసారి నారా లోకేష్ గారికి మీ తరపు నుంచి ఎలాంటి మద్దతు ఉంటుంది? మేము ఓట్లు అయితే వేస్తాం. మద్దతు నారా లోకేష్కి, చంద్రబాబు గారికి. ఇక్కడ లోకల్ వచ్చేవారికి చంద్రబాబు గారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారికి. పార్టీని నడిపించలేడు అని అంటున్నారు కొంతమంది. నారా లోకేష్ నడిపిస్తాడు, నడిపించే శక్తి ఉంది. యుగళం పాదయాత్ర చేసేటప్పుడు జనాలు తండవాలుగా వచ్చారు. ఈసారి అయితే చంద్రబాబే కావాలా, ఎందుకంటే రాష్ట్రం బాగుపడిద్ది. అది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.